హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంట్లో ఒక చిన్న పూజ జరిగిందండి. అదేనండి గంధం అమావాస్య అంటారు కదా. అమావాస్య కొంతమంది అయితే అమావాస్య రోజైతే అమావాస్య చేస్తారు. మేమైతే గంధం అమావాస్య ముందు రోజైతే మేమైతే ఈ పూజ చేస్తాము. ఫస్ట్గా ఇదైతే పానకం చాలా ఇంపార్టెంట్ అండి. అన్నీ కూడా కొబ్బరి ముక్కలు, ఎర్రదుంపలు, అరటిపండ్లు, శివుడి పండ్లు, అరటిపండ్లు ఇవన్నీ మేమైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే శివుడి పండు అండి. శివుడి పండు కూడా వేయాలి. అలాగే ఒక మట్టి కుండ అయితే తీసుకోవాలి. ఫస్ట్గా దాన్ని ముందే నేనైతే ఒక పావుగంట అరగంట ముందే వాటర్లో అయితే అది మంచిగా నానబెట్టి ఉంచేసాను. ఇంకా దానికి డెకరేట్ అయితే చేసేస్తున్నాము. ఇంకా మా పాప మధ్యలో వేలు పెడుతుంది చూడండి. అక్కడ బొట్లు పెడతాను, ఇక్కడ బొట్లు పెడతాను అనేసి దాని సరదా కోసం కొంచెం కొంచెం బొట్లు పెట్టింది. ఇలాగ ముగ్గురు స్వాములకి అయితే మేము 3 పెడతామండి. కానీ ఒక్కటి మాత్రమే మట్టి కుండ, మిగతా 2 ఇత్తడివి, తులసి ఆకులు ఇవన్నీ వేసి అయితే చేస్తాము. అయితే ఇవన్నీ వేసి చేసిన తర్వాత ఈ పానకం అనేది ఇందులో వేస్తామండి. పువ్వులతోని, తులసి ఆకులతోని, బిళ్ళ గన్నేరు అండ్ నూలువరల పూలు, ఈ పూలన్నీ ఇంపార్టెంట్. వీటన్నిటితో అయితే చేస్తాము. ఇంకా లాస్ట్లో అయితే పరమన్నము, వడపప్పు కూడా వండుతామండి. అన్నీ కలిపి దేవుడికి అయితే ప్రసాదం పెడతాము. అయితే ముగ్గురు దేవుళ్ళకైతే మొక్కుతామండి. ఒకటి వేణుగోపాల స్వామి, ఇంకోటి రామయ్య స్వామి, ఇంకోటి సూర్యనారాయణ స్వామి. ముగ్గురు దేవుళ్ళకైతే ఈ విధంగా అయితే చేసి పెడతాము. పరమన్నము, పప్పు, వడపప్పు నానవేసి ఈ విధంగా అయితే మేము ప్రసాదం పెడతాము. ఆ రోజు లేచి మొత్తం ఇల్లు మొత్తం కడిగేసుకొని ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి నైట్కి అయితే ఈ విధంగా పరమన్నం అన్నీ వండేశాక దేవుడికి ప్రసాదం పెట్టేశాక అప్పుడు ఆ ప్రసాదాన్ని తిని ఉపవాసం అనేది చెల్లించాలండి. అంతే ఫ్రెండ్స్.